గ్రంథాలయ సేవా సంఘం సమావేశము ఈరోజు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. ఈ వారోత్సవాలు రేపు వచ్చే 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కంటిన్యూగా వారం రోజులు జరపడానికి నిశ్చయించాం. ఈ సందర్భంగా మిత్రులందరూ కూడా సహకరించాలని అభినందిస్తూ, తర్వాత మా గౌరవాధ్యక్షులైన నాలుగేశ్వర రాజు గారు విషయాన్ని వివరంగా సేవా సంఘం ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా మా సేవా సంఘం కూడా వారం రోజులు 14వ తారీఖు నుంచి 20 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మేము ఈ 15 సంవత్సరాలుగా ఈ జిల్లా గ్రంథాలయ సేవా సంఘం పనిచేస్తుంది. మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఉండాలని, అలా గ్రంథాలయాలు ఎవరైనా ఏర్పాటు చేస్తే వాళ్ళకి 2000, 3000 ఖరీదైన పుస్తకాలు ఇవ్వాలని, అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఎవరికైనా అవసరం లేని పుస్తకాలు, అకాడమిక్ బుక్స్ కానీ పిల్లలు చదువుకునే బుక్స్ కానీ ఉంటే అది మాకు ఇస్తున్నారు. మేము జిల్లా గ్రంథాలయంలో పెట్టి పిల్లలకి అందిస్తున్నాము. అది ఇప్పటికొచ్చి మాకు తెలిసి ఒక 10,000 పుస్తకాలు మేము పిల్లలకి స్టూడెంట్స్కి అందించాము. అంటే చాలా చాలా కాస్ట్. అయితే వాళ్ళ పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత ఆ ఇంటికి వెళ్తే వాళ్ళు మాకు ఇస్తున్నారు, అలాగే ఇస్తున్నాము. మా కాన్సెప్ట్ ఏంటంటే ఇటు విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందించడం, గ్రామాల్లో ఉండే గ్రంథాలయాల పుస్తకాలు అందించడం, అదేవిధంగా పుస్తకమే బహుమతిగా ఇవ్వాలని ఒక స్లోగన్తో ఎవరు ఏ కార్యక్రమమైన పుస్తకాలు బహుమతిగా ఇవ్వండి, పుస్తకాలు చదవాలని. అయితే అన్నిటికీ కాన్సెప్ట్ ఏంటంటే పుస్తకాలు ఎందుకు చదవబడినామంటే ఇవాళ సమాజంలో మీరు అందరూ చూస్తున్నారు, నైతిక విలువలు లేవు, శాంతి భద్రతలు లేవు. ఈ రెండు లేకపోవడానికి కారణం ఏంటంటే మంచి పుస్తకాలు ప్రజలు చదవకపోవడం వల్ల. ఈ మంచి పుస్తకాలు చదువు క్యారెక్టర్ ఎక్కడి నుంచో రాదు. మంచి పుస్తకాలు చదివితే క్యారెక్టర్ వస్తుంది. క్యారెక్టర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ సమాజంలోని ప్రశాంతత, శాంతి ఉంటాయి. అంచేత పుస్తకాలు చదివించాలి, పిల్లలతో చదివించాలి, పెద్దలు కూడా చదవాలి. అంచేత మేము జిల్లా గ్రంథాలయ సంఘం తర్వాత ఉండి అని పెడుతున్నాం. పుస్తకం ఉండి ప్రతి సంవత్సరం పెట్టి పుస్తకం ఉండి ఏంటంటే మీకు ఇంట్లో మీకు చదవగా మిగిలిన పుస్తకాలు ఏముంటా ఉండిలో వేయండి. ఆ పుస్తకాలు మేము మళ్ళీ స్క్రూటినీ చేసి మళ్ళీ మేము గ్రంథాలయాలు కానీ విద్యార్థులు కానీ అందిస్తున్నాము. మా కాన్సెప్ట్ ఏంటంటే గ్రంథాలయ సేవా సంఘం పుస్తకమే మా ప్రపంచం, పుస్తకమే మా ప్రాణం, పుస్తకాన్ని అందరికి అందించడే మా జయం. ఇది తప్ప పుస్తకం తప్ప మరో కార్యక్రమం ఏది చెయ్యం. పుస్తకాలు. దానికి మా టీం అంతా 15 మంది 10 మంది మేము ఒక ఎగ్జిక్యూటివ్ బాడీలా ఉన్నాము. అందులో ఇది రాబూప్ గారు మొదట స్థాపించారు. అక్కడి నుంచి అలాగా అది పెరిగి ఇవాళ జిల్లా గ్రంథాలయ సంఘం చాలా విస్తృతంగా పనిచేస్తుంది. ఇంకా పనిచేయాలని, తర్వాత ఏంటంటే ఎవరైనా జిల్లాలో ఉండే రచయితల పుస్తకాలు కూడా ఏదైనా ఉంటే మేము కొంటున్నాం. ఆ రచయిత పుస్తకాలు ఒక 50, 100, ఒక 20 కొన్ని ఆ పుస్తకాలు మళ్ళీ మేము తిరిగి ఎవరికైనా బహుమతికి ఇవ్వడం జరుగుతుంది. అంతగా ఈ పుస్తక ప్రపంచానికి మరొకసారి అంటే పుస్తక ప్రపంచం అనేది కావాలని మా కోరిక. అందరూ పుస్తకాలు చదవాలి. మంచి అందులో మహానుభావులు జీవించేది చదివితే అందులో మనం కొంతగానో స్పిరిట్ తీసుకుంటే మనం చాలా గొప్పవాళ్ళు అవుతాం. మనం ఎప్పుడైతే గొప్పవాళ్ళేమో సమాజం కూడా బాగుంటుంది. ఉత్సవాల సందర్భంగా ఈరోజు సాగి సీతారామరాజు గారి గృహ ప్రాంగణంలో జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో జిల్లా గ్రంథాలయ సేవా సంఘం వారం రోజుల పాటు ఈ వారోత్సవాలు నిర్వహించాలని నిశ్చయించుకున్నాం. ఈ వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అనేక సదస్సులు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమాల్లో భాగంగా మొదట 14వ తారీఖు శుక్రవారం గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం. అది గ్రంథాలయాలు విద్యార్థులపై సదస్సు శ్రీనివాస జూనియర్ కళాశాల చీపురుపల్లిలో నిర్వహిస్తాము. అలాగే 15వ తారీఖున పుస్తకహుండీ కార్యక్రమాన్ని కోట జంక్షన్ లో నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో మన జిల్లాలో ఎవరైతే పుస్తకాలు చదివి వదిలేసినవి, అలాగే ఉపయోగించకుండా ఉన్నవి, ఇలాంటి పుస్తకాలన్నీ కూడా మాకు తీసుకొచ్చి మా కోట ప్రాంగణంలో ఆవరణలో మాకు అందజేస్తే వాటిని మళ్ళీ తిరిగి విద్యార్థులకు అలాగే గ్రంథాలయాలకు తిరిగి వాటిని మేము పంపిణీ చేసి వాటికి ఒక పునరుజ్జీవనాన్ని మేము ఇవ్వాలన్న ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కోట ఆవరణలోను మరియు ఆర్ఎన్బి జంక్షన్ లో కూడా ఈ 2 పుస్తక హుండీ కార్యక్రమాలని ముఖ్యంగా పెట్టాము. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మీరు చదివి మీకు నిరుపయోగంగా ఉన్న పుస్తకాలన్నింటినీ తీసుకొచ్చి ఆ పుస్తక హుండీ కార్యక్రమానికి అందజేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే జాతీయ పత్రికా దినోత్సవం పాత్రికేయులకి సత్కారం 16వ తారీఖు ఆదివారం
గాజుల రేఖ శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్నాము. అలాగే 17వ తారీఖు సోమవారం పుస్తక ప్రదర్శన మరియు సగం ధరకే పుస్తకాల అమ్మకాన్ని ఆర్ఎండ్బి జంక్షన్ లో ఉదయం 6:30 గంటలకి, అలాగే యువత గ్రంథాలయాలపై సదస్సు గ్రంథాలయాలు సాయి సిద్ధార్థ జూనియర్ డిగ్రీ కళాశాల బొండపల్లిలో నిర్వహిస్తున్నాం. మంగళవారం 18వ తారీఖున విద్యార్థులు గ్రంథాలయాలపై సదస్సు ఎస్కోట్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నాం. అలాగే డిగ్రీ కాలేజీకి ఆ రోజు సేకరించిన పుస్తకాలన్నింటినీ కూడా పుస్తక వితరణ కార్యక్రమాన్ని 18వ తారీఖు మంగళవారం నిర్వహిస్తాం. 19వ తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా సాగి శివసీతారామరాజు స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో 10 గంటలకి నిర్వహిస్తున్నాం. శ్రీనిధి జూనియర్ కళాశాల గంట్యాడలో విద్యార్థులు గ్రంథాలయాలపై సదస్సు కూడా ఉంటుంది. ఆ రోజు సాయంత్రం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కుంకేపూడి అనురాధ గారు రచించిన తంగేడిపూడు పెళ్లిపాటలు అనే పుస్తకాలని అక్కడ మనం పుస్తక పరిచయ కార్యక్రమంలో నిర్వహిస్తాం. చివరగా 20వ తారీఖు గురువారం ముగింపు కార్యక్రమంలో భాగంగా మా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వ్యాసరచన పోటీల్లో గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతి ప్రదానము, ప్రశంసా పత్రాల ప్రదానంతో ముగింపు సభని కూడా నిర్వహిస్తామని ఈ పత్రిక ముఖంగా మీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.